ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? వినపడుతోందా? నిన్నే యాక్టింగ్ చేస్తున్నావా? అమ్మ వాళ్ళు చూశారంటే ఇప్పుడు నేనేదో చేశాననుకుంటారు. ముట్టుకోవడం తప్పట్లేదు ఇంకా. ఏమైంది? కళ్ళు తిరిగాయండి. కళ్ళెందుకు తిరిగాయంట? ఉదయం నుంచి ఏం తినలేదా? ఇంట్లో బియ్యం అయిపోయాయా? కనీసం ఉప్మా చేసుకోవడానికి ఉప్మా రవ్వ కూడా లేదా? అంటే ఈ నెల మనం రేషన్ షాప్ నుంచి తెచ్చుకోవాల్సిన సరుకులు తెచ్చుకోలేదా? ఆ అవసరం మనకేంటండి? మరేదో ఒకటి తినడానికి ఏమైంది? ఎందుకు తినలేదంట? నువ్వు జ్వరాలు తెచ్చుకొని జబ్బులు తెచ్చుకొని బెడ్ ఎక్కేస్తే నాతో సేవలు చేయించుకుందామని ఎదవ ప్లానా? ఎందుకండి నన్ను ప్రతిదానికి అలా అపార్థం చేసుకుంటారు? తమరి క్యారెక్టర్ గురించి నా మైండ్లో పడ్డ స్టాంప్ అలాంటిది. మరి పోయేదన్నా తినేడు. వెళ్ళు. తగిలించుకున్న తర్వాత వదిలించుకోవడం కష్టం అంటే ఇదే అనుకుంటా. దీన్ని టచ్ చేశాను. స్నానం చేయాలి. నీకేమైతే నాకేంటి? నేనెందుకు టెన్షన్ పడతాను? అంటే డాక్టర్ ఏమన్నారని అడుగుతున్నారు కదా. లోపలికెళ్ళగానే అమ్మ అడుగుతుంది కదా డాక్టర్ ఏమన్నారు అని. నేను కావాలి అని తెచ్చుకున్న కోడలు నా ఇంట్లో బాధపడుతూ ఉంటే నేను వద్దు అనుకున్న కోడలుగా వచ్చిన అనన్య హ్యాపీగా ఉంది. అసలు అనన్య ఎవరిని టార్గెట్ చేస్తోంది? నన్నా, తన చెల్లెలైన శరణ్యనా? అనన్య పంతాలకు పోతుందని నేను పట్టుదలగా ఉండడం మంచిది కాదు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి. కుటుంబం కోసం తన దగ్గర నేను తగ్గినా పర్వాలేదు. ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోయి కలిసుందామని చెప్తాను. ఆనందా, ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నా? కారణం ఏంటి? నీ కోడలే అక్క. అనన్యానా? తనేం చేసింది? జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు తట్టుకోలేక తాగుడికి బానిసైన రోహిత్ని మళ్లీ మార్చి మామూలు మనిషిని చేసింది కదక్కా. ఆ మాట మాత్రం నిజమే ఆనందా. అంతలాగా మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక నేను మాత్రం ఏం చెప్పగలను? మీ ప్రేమ మీకు ఎలా ఎక్కువో అలాగే నా చెల్లెల లైఫ్ కూడా నాకు ముఖ్యం కదా. అందుకే శరణ్యకి విడాకులు ఇచ్చేయండి. మీరు విన్నది నిజమే. ఇష్టం లేని చోట కలిసి ఇద్దరు ఎంతకాలం నటిస్తారు? ఇంట్లో వాళ్ళని ఎంతకాలం మోసం చేస్తారు? అదే మీరు శరణ్యకి విడాకులు ఇచ్చేశారు అనుకోండి, దానికి మేము వేరే పెళ్లి చేసేస్తాం. అప్పుడు తను చాలా హ్యాపీగా ఉంటుంది.
ఇక్కడ మీరు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. విడాకులా? అప్పుడే డెసిషన్ తీసుకునక్కర్లేదు. నాకైతే ఇదే కరెక్ట్ సొల్యూషన్ అనిపిస్తుంది. ఆలోచించుకోండి. ఎందుకంటే నా చెల్లెలుగా అది నాకు చాలా ముఖ్యం. మరదికారిగా మీరు నాకు ఇంకా ఎక్కువ ముఖ్యం కదా. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా మీ ఇష్టం. శరణ్య కోసం నా కొడుకుని నిలదీస్తూ ఉంటే చెల్లెలి మీద ప్రేమ అనుకున్నాను. కుటుంబం కోసం తగ్గి నీతో మంచిగా ఉండాలి అనుకున్నాను. నీ బుద్ధి ఇంతే అన్నమాట. నాతో పాటు శరణ్యని కూడా టార్గెట్ చేశావు. శరణ్య జీవితాన్ని నాశనం చేసి ఈ కుటుంబంలో అలజడి సృష్టించాలని చూస్తున్నావా? అమ్మా, ఏందమ్మే, మళ్ళీ ఏదైనా కొత్తగా ఫిట్టింగ్ పెట్టుండవా ఏంది? అవును, శరణ్య దర్శన్ ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉంటున్నారని చెప్పాను కదా. అవునమ్మే, ఒకవేళ వాళ్ళు దగ్గరవుదామనుకున్నా నువ్వు ఉండవుగా, అది జరగనివో కదా. కలపడం కాదమ్మా, విడగొట్టడానికి ఇప్పుడే ఒక నాటు వేసొచ్చాను. ఏందమ్మే అదే? సమీరాని ప్రేమించి శరణ్యతో ఏం కలుసుంటారు? అది జరగని పని కదా. శరణ్యకి విడాకులిచ్చేయమని చెప్పా. అవునా? ఎంత మంచి మాట చెప్పుంటావమ్మే. ఎంతకి ఏమనుండాడు? అతనిలో ఆలోచనైతే మొదలైంది. అదే కనుక జరిగితే నేననుకున్నది సాధించినట్టే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.